హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఏంజెల్ వన్ ట్రేడింగ్ లేదా డీమ్యాట్ అకౌంట్ని ఎలా క్లోజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. ముందుగా ఈ ఏంజెల్ వన్ అకౌంట్ మీరు ఒకవేళ క్లోజ్ చేయాలనుకుంటే కనుక మీకు రెండు మెథడ్స్ అయితే ఉన్నాయి. సో ఒకటి ఆన్లైన్ ద్వారా, రెండోది ఆఫ్లైన్ పద్ధతి. సో ఆన్లైన్ అంటే కనుక మీరు ఏంజెల్ వన్ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు, లేదా మీ మొబైల్లో ఏంజెల్ వన్ యాప్లో కూడా మీరైతే లాగిన్ చేసి అక్కడి నుంచి కూడా మీరు మీ డీమ్యాట్ అకౌంట్ని క్లోజ్ చేసుకోవచ్చు. సో ఆఫ్లైన్ పద్ధతి అంటే కనుక మీరు ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళ ఆఫీస్ అడ్రస్కి మీరు ఆ ఫామ్ని పోస్ట్ చేయవలసి ఉంటుంది. సో మనం ఈ వీడియోలో ఏంజెల్ వన్ ఆన్లైన్ ఎలా మనం అకౌంట్ క్లోజ్ చేయాలో తెలుసుకుందాము. సో ముందుగా ఏంజెల్ వన్ యాప్ ఓపెన్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే మీరు చూడగలరు కదా. సో ఇందులో మీరు ఏంజెల్ వన్ అకౌంట్ ఏదైనా కూడా డీమ్యాట్ అకౌంట్ మీరు క్లోజ్ చేసే ముందర మీకు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మీ డీమ్యాట్ అకౌంట్లో కనుక షేర్లు ఉంటే దాన్ని మీరు వేరే అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదా వాటిని సెల్ చేసేయాల్సి ఉంటుంది. అకౌంట్ క్లోజ్ చేసే ముందర మీరు మీ డీమ్యాట్ అకౌంట్లో ఏదైనా షేర్స్ ఉంటే కనుక అవి మీరు ముందుగా సెల్ చేయవలసి ఉంటుంది, లేదా మీకు వేరే డీమ్యాట్ అకౌంట్ ఉంటే దానికి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మీ ఏంజెల్ వన్లో ఫండ్స్ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ని కూడా మీరు తిరిగి మీ బ్యాంకులోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే కనుక ఏదైనా ఫండ్ బ్యాలెన్స్ మీది నెగిటివ్గా ఉన్నా కూడా ముందర దాన్ని మీరు క్లియర్ చేసిన తర్వాతే మీరు అకౌంట్ని క్లోజ్ చేయవచ్చు. సో మీ ఫండ్ బ్యాలెన్స్ చూడాలంటే కనుక మీరు అకౌంట్లోకి వెళ్తే కనుక మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, నాకైతే ఇక్కడ ఫండ్ బ్యాలెన్స్ నెగిటివ్ ఉంది. సో ఇలా నెగిటివ్ ఉన్నప్పుడు కూడా మనం ముందర దాన్ని ఫండ్స్ యాడ్ చేసుకుని దాన్ని మనము జీరో చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కానీ మీకు అకౌంట్ క్లోజ్ అవ్వదు. అలాగే మీరు షేర్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన షేర్స్ అనేవి మీరు మీ పోర్ట్ఫోలియోలో అయితే మీరు చూసుకోగలరు. సో ఇక్కడ చూసారు కదా, నా అకౌంట్లో అయితే నాకు ఈ విధమైన షేర్స్ అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ వీటిని అన్నిటినీ సేల్ చేసేవలసి ఉంటుంది. సెల్ చేసిన తర్వాతే మనము ఈ డీమ్యాట్ అకౌంట్ని క్లోజ్ చేసుకోవచ్చు. సో ఈ షేర్ సెల్ చేసిన తర్వాత అమౌంట్ అనేది మీకు ఫండ్ బ్యాలెన్స్లో యాడ్ అవుతుంది. సో అప్పుడు కూడా మీ ఫండ్ బ్యాలెన్స్ అనేది ఏదైతే ఇక్కడ నెగిటివ్లో కనిపిస్తుందో అది మళ్ళీ పాజిటివ్కి వచ్చేస్తుంది. ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు ఏదైనా ఓపెన్ పొజిషన్స్ ఉన్నా, లేదా మీకు అలాగే యాక్టివ్ ఎస్ఐపీస్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎస్ఐపీస్ యాక్టివ్గా ఉంటే వాటిని కూడా మీరు డియాక్టివేట్ చేసుకోవాలి, అలాగే స్టాప్ చేసేయాలి. తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న యూనిట్స్ కూడా మీరు ముందుగా మీరు రిడీమ్ చేసుకున్న తర్వాత కానీ మీరైతే మీ అకౌంట్ క్లోజ్ చేయలేరు. అలాగే ఏదన్నా ఐపీఓకి అప్లై చేసినప్పుడు కూడా ఐపీఓ ఆర్డర్స్ కూడా మీరైతే అవి క్లోజ్ అయిన తర్వాతే మీకు మీ అకౌంట్ క్లోజ్ కూడా మీరు చేసుకోగలరు. సో ప్లెడ్జెస్లో ఏమన్నా హోల్డింగ్స్లో ప్లెడ్జెస్ ఉన్నా, సో ఇవన్నీ కూడా మీరు ముందుగా అకౌంట్ క్లోజ్ చేసే ముందర మీరు వెరిఫై చేసుకుని ఉంచుకోవాలి. సో ఇక్కడ ముందుగా ఈ షేర్స్ అయితే సెల్ చేసేస్తున్నాను నేను. సో ఎన్ని షేర్స్ అమ్మాలనుకుంటున్నారో ఆ నంబర్ సెలెక్ట్ చేసి ఎంటర్ చేసిన తర్వాత మీరు మార్కెట్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు షేర్స్ని సెల్ చేసేయచ్చు. ప్లేస్ సెల్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు టీపిన్తో వెరిఫై చేయవలసి వస్తుంది. సో మీకు టీపిన్ గుర్తుంటే కనుక కంటిన్యూ టు సిడిఎస్ఎల్ అనండి. ఒకవేళ టీపిన్ మర్చిపోతే కనుక రీజనరేట్ టీపిన్ అని కూడా మీరైతే క్లిక్ చేసి కొత్త టీపిన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టీపిన్ ఎంటర్ చేసి మనము సేల్ని వెరిఫై చేయాలి. ఇక్కడ మళ్ళీ మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, ఓటీపీ. అది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనము కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసారు కదా, ఆర్డర్ ప్లేస్ అయింది, సెల్ ఆర్డర్ ప్లేస్ అయింది మనకి. సో ఈ విధముగా మీరు మీ ఎగ్జిస్టింగ్ షేర్స్ అన్నీ కూడా మీరు సెల్ చేసేసుకున్న తర్వాత అకౌంట్ క్లోజర్ ఫామ్ మీరైతే ఫిల్ చేయవలసి ఉంటుంది. సో టీపిన్ మీరు ఒక రోజులో ఒకసారి ఎంటర్ చేస్తే కనుక మీ మిగిలిన సేల్ ఆర్డర్స్ అన్నీ కూడా దాంతో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో మిగిలిన షేర్స్ అన్నీ కూడా ఈ విధంగా మీరు సెల్ చేసేసుకోండి ముందుగాను. సో ఫ్రెండ్స్, వన్స్ మీరు షేర్స్ అన్నీ అమ్మేసిన తర్వాత మీకు పోర్ట్ఫోలియోలో చూసుకుంటే కూడా మీకైతే ఈక్విటీలోకి వెళ్తే ఇక్కడ మీకు యూ డోంట్ హ్యావ్ ఎనీ స్టాక్స్ అనేసి వస్తుంది. సో ఇలాగ మీరు స్టాక్స్ అన్నీ అమ్మిన తర్వాత అప్పుడు మీ అకౌంట్లోకి మళ్ళీ వెళ్ళండి. అక్కడ మీరు చూసుకుంటే కనుక మీకు బ్యాలెన్స్, మీ ఫండ్స్ బ్యాలెన్స్లో మీకు వచ్చే అమౌంట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ ట్రేడింగ్ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ని పూర్తిగా విత్డ్రా చేసుకోవాలి ముందర. సో దానికోసం విత్డ్రా అని క్లిక్ చేయండి. సో ఇక్కడ కూడా మీకు విత్డ్రావబుల్ అమౌంట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ టోటల్ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అప్పుడు తర్వాత మీరు మీ బ్యాంక్ అకౌంట్లోకి మనీ అంతా విత్డ్రా అయిన తర్వాత మీరైతే మీ అకౌంట్ని క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ అని చెప్పండి.
మీరు బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనేసి క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు ఎస్టిమేటెడ్ క్రెడిట్ టైమ్ అంటే మీకు మీ అమౌంట్ అనేది మీ బ్యాంక్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి ఎంత టైం పడుతుందనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో, ద ఫండ్స్ ఆర్ ఎస్టిమేటెడ్ టు బి క్రెడిటెడ్ బై 11:30 PM 27 జూన్. సో, ఈరోజు 27 జూన్ కాబట్టి ఈరోజు రాత్రి లోపల మీ ఫండ్స్ మీకు బ్యాంక్ అకౌంట్‌లోకి క్రెడిట్ అయిపోతాయి అనేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. సో, ఇక్కడ మనము ప్రొసీడ్ అనేసి క్లిక్ చేయాలి. సో, ఇక్కడ మీరు ఫండ్స్ విత్‌డ్రాల్‌ని చూసుకుంటే గనుక మీకు ఇక్కడ ఇన్ ప్రాసెస్ అని కూడా కనిపిస్తుంది. సో, ఇక్కడ మనము డీమ్యాట్ అకౌంట్ క్లోజ్ చేసే ముందర కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. అందులో మనం షేర్స్ సెల్ చేసాము. ఆ తర్వాత పొజిషన్స్‌లో ఏమన్నా స్టాక్స్ ఉంటే అవొకటి సెల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఐపీస్ ఏమన్నా ఉంటే గనుక వాటిని స్టాప్ చేయాలి. అలాగే మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఏమి ఉంటే అవన్నీ మీరైతే రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, అలాగే మైనస్ నెగెటివ్ బ్యాలెన్స్‌లో ఏమన్నా ఉన్నా కూడా మీరైతే పే చేయవలసి ఉంటుంది. అండ్ మీ బ్యాలెన్స్‌లో ఏదైతే ఉందో అవి కూడా మీరు మీ ట్రేడింగ్ బ్యాలెన్స్‌లో ఉన్న అమౌంట్‌ని మీ బ్యాంక్ అకౌంట్‌లోకి విత్‌డ్రా చేసుకోవాలి. సో, ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయిన తర్వాత ఇంకొక ఫైనల్ స్టెప్ ఏంటంటే మీరు మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, అవి కూడా ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు ట్యాక్స్ ఫైలింగ్ కోసము ఆ స్టేట్మెంట్స్ అవసరం పడవచ్చు. సో, ముందు జాగ్రత్తగా అవి ముందు నుంచి డౌన్లోడ్ చేసేసుకొని ఉంచుకోండి. సో, దానికోసం మళ్ళీ మీరు ఇక్కడ ఈ అకౌంట్ ట్యాబ్‌లోనే ఇక్కడ మీకేంటంటే మీ పేరు ఉంటుంది కదా, సో, దాని మీద ఇక్కడ ఈ యారో మార్క్ ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. సో, ఇక్కడ ఏదైతే మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఈ ప్రొఫైల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మై రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి. సో, ఈ మై రిపోర్ట్స్‌లో మీకు ట్యాక్స్, P&L అండ్ P&L సమ్మరీ, ట్రేడ్స్ అండ్ చార్జెస్, లెడ్జర్స్ ఇలాగ మీకు కాంట్రాక్ట్ నోట్, డీపీ ట్రాన్సాక్షన్ హోల్డింగ్ స్టేట్మెంట్, అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో మీకు ఉన్న స్టేట్మెంట్స్, అలాగే కంబైన్డ్ ట్యాక్స్ P&L ఇందులో మీకు కావాల్సిన అవసరం ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ముందుగా డౌన్లోడ్ చేసేసుకోండి. వన్స్ మీ బ్యాంక్ అకౌంట్‌లోకి మీ మనీ అంతా వచ్చేసిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ ప్రొఫైల్‌లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి మీ నేమ్ మీద. సో, ఇక్కడ మీరు స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్తే కనుక మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే కనుక టెంపరరీ అకౌంట్స్ ఫ్రీజ్, మీరు అకౌంట్ క్లోజ్ కాకుండా టెంపరరీగా కూడా మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. అంటే మీ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ అనేది బ్లాక్ చేస్తుంటారు టెంపరరీగా. అదర్వైజ్ మనం ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ క్లోజే చేయాలనుకుంటున్నాం కాబట్టి క్లోజ్ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. సో, ఇక్కడ మనకి రీజన్ అడుగుతున్నారు. సో, ఎందుకు మీరు క్లోజ్ చేయాలనుకుంటున్నారో సో, ఇక్కడ మీకు బోల్డ్ ఆప్షన్స్ ఇచ్చారు. అందులో మీరు ఏదైనా మీకు వర్తించింది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ ప్రొసీడ్ అనేసి క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన మళ్ళీ మెసేజ్ వస్తుంది, అకౌంట్ క్లోజర్ ఈజ్ పర్మనెంట్ అనేసి. సో, మీరు మళ్ళీ కనుక ఓపెన్ చేయాలంటే ఈ అకౌంట్ మీకు అట్లీస్ట్ మీరు 90 days అయినా మీరు ఆగవలసి ఉంటుంది. సో, ఇక్కడ మనము కంటిన్యూ విత్ క్లోజర్ అనేసి అయితే క్లిక్ చేద్దాము. సో, ఇన్ ఆర్డర్ టు క్లోజ్ అకౌంట్ ప్లీజ్ కంప్లీట్ బిలో యాక్షన్స్. ఫండ్స్ బ్యాలెన్స్‌లో ఏదైనా అమౌంట్ ఉంటే కనుక మీకు ఈ విధమైన మెసేజ్ రావచ్చు. సో, జస్ట్ గాట్ ఇట్ అందాము. సో, ఫ్రెండ్స్ యూజువల్‌గా ఈ ట్రేడింగ్ బ్యాలెన్స్ ఏదైతే మనం విత్‌డ్రా చేసుకుంటామో అది ఇమ్మీడియట్‌గానే మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి ట్రేడింగ్ బ్యాలెన్స్ 0.0 అని వచ్చింది. అలాగే మీ పోర్ట్ఫోలియోలో కూడా మీరు ఎక్విటీలో ఏమీ స్టాక్స్ లేవు కదా అనేసి కన్ఫర్మ్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ రిడీమ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మీరేంటంటే అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. సో, ఈ అకౌంట్ క్లోజ్ చేసుకునే ముందర ఇంకొక చిన్న స్టెప్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ మనం ఈ అకౌంట్ ట్యాబ్‌లోకి వెళ్దాము. ఇక్కడ ఏదైతే మీ ప్రొఫైల్‌లోకి మళ్ళీ వెళ్ళవలసి ఉంటుంది. సో, దానికి మీ నేమ్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. ఏంటంటే మీకు ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ట్యాక్స్ ఫైలింగ్ కోసం మీకు రిపోర్ట్స్ అవసరం ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం ఈ రిపోర్ట్స్‌ని మనమైతే ముందుగా డౌన్లోడ్ చేసుకుందాము. అకౌంట్ క్లోజ్ చేసే ముందర, పర్మనెంట్‌గా క్లోజ్ చేసే ముందర రిపోర్ట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటే మనకి అవసరం పడినప్పుడు వాడుకోవచ్చు. సో, దానికోసం మై రిపోర్ట్స్ అని క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ స్టాక్స్ P&L అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో P&L స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా మీకు అన్ని రకాల రిపోర్ట్స్ ఇక్కడ మీకు అవైలబుల్‌గా ఉంటాయి. ఇవి మీరు పీడిఎఫ్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్సెల్ స్టేట్మెంట్గా కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, వన్స్ ఈ డౌన్లోడ్ కూడా అయిపోయిన తర్వాత ఈ ప్రొఫైల్లోనే మీరు కిందకి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ మీకు క్లోజ్ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, దాని మీద క్లిక్ చేద్దాము. సో, ఇక్కడ మీకు ఎందుకు మీరు క్లోజ్ చేయాలనుకుంటున్నారు అనేది, మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేవి కూడా అక్కడ వాళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అందులో మీకు ఏదైనా అప్లికబుల్ అయితే కనుక అది మీరు సెలెక్ట్ చేయండి, లేదంటే డైరెక్ట్‌గా అదర్స్ అని కూడా చెప్పొచ్చు. సో, ఇక్కడ మీకు అకౌంట్ క్లోజర్ ఈజ్ పర్మనెంట్. సో, మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం మీరు అయినా క్లోజ్ చేయాలనుకుంటున్నారా అనేసి అడుగుతున్నారు. సో, మీరు కంటిన్యూ విత్ క్లోజర్ మీద క్లిక్ చేయొచ్చు. సో, ఇక్కడ మళ్ళీ ఇందాక నేను చెప్పిన విధంగా అవన్నీ ఆప్షన్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నారు. సో, మీ
క్లోజర్ రిక్వెస్ట్ ప్లేస్ చేసే ముందర మీ ఎగ్జిస్టింగ్ హోల్డింగ్స్ అన్నీ మీరు సెల్ చేస్తారు కదా, అలాగే అమౌంట్ మీ ట్రేడింగ్ బ్యాలెన్స్ అనేది మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా, ఇవన్నీ కూడా మీరు టాస్క్ కంప్లీట్ చేస్తే కనుక ఐ హ్యావ్ కంప్లీటెడ్ ది అబౌట్ టాస్క్ అనేసి ఇక్కడ చెక్ బాక్స్ ఉంది, అది సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. సో ఏదైతే ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేశాక ఇక్కడ మీకు ఆధార్ నంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సో ఇక్కడ మీకు రిక్వెస్ట్ రిసీవ్డ్ అనేసి వస్తుంది. అలాగే మీ అకౌంట్ క్లోజర్ మెయిల్ మీకు మీ ఈమెయిల్ ఐడి మీద ఒక 3 వర్కింగ్ డేస్ లోపలైతే మీకు మెయిల్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ప్రొఫైల్లోకి వెళ్ళి మనం చూసుకుంటే కనుక క్లోజ్ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ దగ్గర చూస్తే మీకు ఇక్కడ సబ్మిటెడ్ అనేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఆఫ్టర్ మీరు 1 or 2 డేస్ తర్వాత చూసుకుంటే కూడా మీకైతే క్లోజర్ గురించి ఈమెయిల్ అయితే మీకు కన్ఫర్మేషన్ ఈమెయిల్ మీ మెయిల్ ఐడికి వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు మీ ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ని క్లోజ్ చేయాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే వీడియో నచ్చితే కనుక యూస్ఫుల్గా ఉంటే కనుక లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.